హలో అందరికీ. ఈరోజు నేను రాగి పిండితోన ఒక చిన్న రెసిపీ చేశానండి. అది రాగి పిండి, కొబ్బరి పొడి, జీడిపప్పు పలుకులు, కొద్దిగా నెయ్యి, బెల్లం. మనం ఏ కప్పుతో పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. ఎంత మంచిగా వచ్చినాయంటే రాగి పిండితోని లడ్డూలు చేసిన అంత చక్కగా వచ్చినాయి. టేస్ట్ కూడా అట్లే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఇది కూడా విస్మయ్ ఫుడ్లో కూడా చూశాను. ఒకసారి ట్రై చేద్దామనేసి చేసిన, సక్సెస్ అయింది. చాలా టేస్టీగా ఉంది. ఎదిగే పిల్లలకు చాలా బలం. కాళ్ళ నొప్పులు ఉన్నా కానీ, ఎముకలు బలంగా పిల్లలు పెరగడానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి రాగి పిండితోని. ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ కదా, రాగి పిండి చాలా చలవ చేస్తుంది. అందుకని మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివి చేయడం చాలా, ఎందుకంటే పిల్లలకు ఇష్టంగా తింటారు ఇలాంటి చిన్న చిన్నగా. కాకపోతే ఇవి వేడివేడిగా కట్టేసరికి కొంచెం చేతులు కాలినాయండి, అందుకే నల్లగా ఉన్నాయని అనుకోకండి. రాగి పిండి, నెయ్యి, బెల్లం కలిసేసరికి బ్లాక్ అయినాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్.